శివుడు శంకరాచార్య వారిగా అవతరించాడు. అదేవిధంగా మండల మిశ్రుడిగా అవతరించాడు. సరస్వతి అమ్మవారు విశేషంగా ఉభయ భారతీ దేవిగా అవతరించింది. ఆ చరిత్రలోనే విశేషంగా ఉభయ భారతీ దేవికి మండల మిశ్రుడికి వివాహం అనేది జరిగింది. ఆ తర్వాత శంకరాచార్యుల వారు మండల మిశ్రుడితో వాదించడం కోసం అంటే ఆ కర్మ మార్గాన్ని దృఢంగా అనుష్ఠిస్తూ ఉన్నటువంటి మండల మిశ్రుడిని జ్ఞాన మార్గంలోకి తీసుకురావాలి. అంటే ఇదంతా కూడా లీల, ఆ అవతార లీల ఇదంతా కూడా. కాబట్టి ఆయన్ని ఈ కర్మ మార్గంలోకి తీసుకురావడం కోసం శంకర భగవత్పాదాచార్యుల వారు మండల మిశ్రుడితో వాదన చేశారు. ఆ వాదన యొక్క నియమం ఏమిటి అంటే, ఇక్కడ శంకరాచార్యుల వారేమో సన్యాసి, మండల మిశ్రుడేమో గృహస్థుడు. ఈ వాదన యొక్క నియమం ఏమిటి అని అంటే, ఈ వాదనలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచినటువంటి వారి ఆశ్రమాన్ని స్వీకరించాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి నియమం. అంటే మండల మిశ్రుడు ఓడిపోతే గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసాశ్రమం స్వీకరించాలి. అదే శంకరాచార్యులు గారు ఓడిపోతే ఆయన సన్యాసాశ్రమం వదిలిపెట్టి గృహస్థాశ్రమం స్వీకరించాలి అని ఆయనకి నియమం. ఇలా ఇద్దరు కూడా నియమం చేసుకున్నారు. ఇద్దరు కూడా వాదన చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ వాదనలో, ఈ చర్చలో ఎవరో ఒకళ్ళు ఈ సరిగ్గా వాదన జరుగుతుందా లేదా, అసలు వాదన ఎలా జరుగుతోంది, దీంట్లో ఎవరి పక్షం సరి అనేటటువంటి విషయాన్ని నిర్ణయించేటటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఉండి ఇద్దరి వారి యొక్క వాదనని విని ఎవరిని గెలుపు అనేటటువంటి విషయాన్ని నిర్ణయించే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎటువంటి వాడి ఉండాలి, ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఉండాలి అంటే, ఇద్దరు చెప్పేటటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఏది సరి అనేటటువంటి దాన్ని సరిగ్గా నిర్ణయించేటటువంటి వ్యక్తి ఉండాలి. మరి అటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఇటు శంకరాచార్య వారు, అటు మండల మిశ్రుడు వారు. ఇద్దరి యొక్క వాదనల్ని చక్కగా విని ఏది సరైనటువంటి విషయం అనే దాన్ని నిర్ణయించే సామర్థ్యం ఎవరికి ఉన్నది అని ఇద్దరు కూడా ఆలోచించి ఇద్దరు కూడా ఏం చేశారు అంటే, ఆ సరస్వతి దేవి యొక్క అవతారమైనటువంటి ఉభయ భారతీ దేవిని ఆ వాదన యొక్క నిర్ణేతగా నిర్ణయించుకున్నారు. ఆ స్థానాన్ని ఇచ్చారు. అప్పుడు అమ్మవారు కూడా విశేషంగా ఇద్దరి యొక్క వాదాలని ఆ స్థానంలో ఉండడానికి విశేషంగా అమ్మవారు అంగీకరించింది. ఆ తర్వాత శంకరుడికి మండల మిశ్రుడికి విశేషమైనటువంటి వాదన అనేది జరిగింది. ఎన్నో రోజుల పాటు జరిగింది. అది ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే, ఉభయ భారతీ దేవి గృహిణి కాబట్టి ఆవిడ ఎప్పుడు కూడా వాదన జరుగుతున్నంత సేపు అక్కడే పొద్దున్నే రాత్రి వరకు వాదన జరుగుతూనే ఉంటుంది. ఆవిడ గృహిణి కాబట్టి గృహిణికి ఎన్నో పనులు ఉంటాయి, ఇంట్లో ఎన్నో ధర్మాలు ఉంటాయి, ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి, పనులు ఉంటాయి. కాబట్టి ఆవిడ 24 గంటలు అక్కడే వాదన జరుగుతుంటే కూర్చొని వింటూ ఉంటే ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఆవిడ ఏం చేసేది అంటే, ప్రతిరోజు కూడా వాదన మొదలయ్యేటప్పుడు 2 పూలమాలను తీసుకొచ్చి ఇద్దరి ముందు పెట్టేది, ఇద్దరిని ధరించమని చెప్పేది. అప్పుడు ఇద్దరు కూడా ధరించేవారు. ధరించి వాదన మొదలైన తర్వాత ఆవిడ తన పనులకు తాను వెళ్ళిపోయి భోజనం ఇద్దరికి కూడా ఆహారం అంతా సిద్ధం చేసి ఇక్కడికి వచ్చి శంకరాచార్య వారితో ఏం చెప్పేది అంటే, మీరు భిక్షకి రండి అని చెప్పేది. తన పతికేమో మీరు భోజనానికి రండి అని చెప్పేది. ఇద్దరిని అలా పిలిచేది. ఆహారం ఇద్దరికి కూడా ఏర్పాటు చేసి ఇద్దరిని అలా పిలిచేది. మధ్యాహ్నం ఒక ఇంత సమయం అయిన తర్వాత ఆ వాదాన్ని అక్కడికి కాపి ఇద్దరిని అలా ఆహ్వానించేది. ఎందుకంటే శంకరుడు సన్యాసి కాబట్టి, ఆయన భిక్షకు ఆహ్వానించేది, పతినేమో భోజనానికి ఆహ్వానించేది. కాబట్టి ఇలా రోజు కూడా ఇలా జరుగుతూ ఉండేది. ఇద్దరు కూడా మాలను ధరించి వాదన చేస్తూ ఉండేవారు. ఇలా చాలా రోజుల పాటు జరిగింది. చివరికి ఒక రోజు ఏమైంది అంటే, ఆవిడ వచ్చి చూసేటప్పటికీ శంకరాచార్యుల వారి కంఠంలో ఉన్నటువంటి హారం అలాగే ఉంది. వేసినప్పుడు ఎలా ఉందో అదే విధంగా తాజాగా ఉంది, చక్కగా ఉంది. ఏ విధమైనటువంటి వికారము దాంట్లో లేదు. శంకరుల ముఖంలో కానీ ఆ హారంలో కానీ ఏ విధమైనటువంటి వికారము లేదు. అయితే మండల మిశ్రుల వారి యొక్క కంఠంలో ఉన్నటువంటి ఆ హారం మాత్రం వాడిపోతూ ఉన్నది, చాలా మటుకు వాడిపోయింది. దాన్ని చూసినప్పుడు అమ్మవారు ఇక ఈ చర్చ చివరికి వచ్చేసింది, అయిపోయింది, నిర్ణయం చేయడమే తరువాయి అనేటటువంటి స్థితికి వచ్చింది. కాబట్టి ఇవాటి రోజున నిర్ణయాన్ని ప్రకటించాలి అని అమ్మవారు సంకల్పం చేసి, అమ్మవారు ఒక్క మాటలో నిర్ణయాన్ని చెప్పేసింది. ఏమిటి ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ వివరించడం అనేది అవసరం లేదు. ఒక్క మాటతో వివరించేసింది. ఏమిటి అంటే, ఇవాళ ఇద్దరు కూడా భిక్షకి దయచేయండి అని చెప్పేసింది. వారంలో నియమం అది. ఎందుకంటే ఎవరైతే ఓడిపోయారో వారు గెలిచిన ఆశ్రమం తీసుకోవాలి. అంటే మండల మిశ్రుడు గారు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఆయన ఎంకరించి ఆయన సన్యాసం అవుతాడు. సన్యాసం అయిపోయింది, ఈ క్షణమే ఆయన సన్యాసం అయిపోయినట్టే. ఇంకా కాబట్టి ఓడిపోయారు కాబట్టి సన్యాసం తీసుకోవాల్సిందే. సన్యాసికి భోజనం అనేది ఉండదు కాబట్టి, భిక్ష అనేది ఉంటుంది కాబట్టి, ఇవాటి రోజు మాత్రం ఇద్దరు భిక్షకి రావాలి అని చెప్పేసింది. ఆ ఒక్క మాటతో నిర్ణయాన్ని అమ్మవారు తెలియజేసింది. ఇది అక్కడ మనకు కనిపించేటటువంటి అద్భుతమైన ఘట్టం. అయితే ఇక్కడ నాకు ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటి అంటే, అమ్మవారు ఎలా నిర్ణయించింది?
మండల మిశ్రుడు వారి యొక్క కంఠంలో ఉన్నటువంటి ఆ వాడిపోయిన హారాన్ని చూసి అమ్మవారు నిర్ణయించారు. అదే వాడిపోయిన హారం ఉంటే నిర్ణయం ఎలా అవుతుంది ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఇక్కడే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇప్పుడు కాలంలో అంతా కూడా ఎవరైనా అబద్ధం చెప్తున్నారా, ఎలా చెప్తున్నారు, ఏమిటి అనే దాన్ని పరిశీలించేటటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. కోర్టుల్లో దాంట్లో అంతా పరిశీలిస్తారు. మీరు వాడు అబద్ధం చెప్తున్నాడు అనేటటువంటి విషయం కనుక దానికి కనుక బాగా బలం దొరికితే అంటే వీడు అబద్ధం చెప్తున్నాడు అనేటటువంటి విషయం కనుక చాలా మటుకు తీర్మానం ఏంటి అని అంటే ఈ ఒక పరీక్షకు వాడిని పంపిస్తారు. పంపించి ఆ చెప్పేటప్పుడు అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పుడు వాడి మనస్సులో ఎటువంటి వికారాల్ని వాడు పొందుతున్నాడు, వాడి శరీరం అనేది ఎటువంటి వికారాల్ని పొందుతోంది అనే దాన్ని గమనిస్తారు. దాని అంతటిని కూడా సరిగ్గా గమనించి దాని ద్వారా వీడు అర్థం చెప్తున్నాడా అంటే వీడి శరీరంలో వికారం అనేది అవుతుందా లేదా అనే దాన్ని చూస్తారు. చూసి అర్థం చెప్తున్నారా లేదా అనే దాన్ని నిర్ణయిస్తారు. అంటే ఏమిటి అంటే అటువంటి స్థితిలో అంటే ఎప్పుడైనా ఇంకొకరు అడిగినటువంటి ప్రశ్నలకి మన దగ్గర సమాధానం సరైనటువంటి సమాధానం, ప్రామాణికమైనటువంటి సరైనటువంటి సమాధానం లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో మనకి తెలియకుండానే రకరకాల వికారములు ఏర్పడతాయి. అంటే మన శరీరం యొక్క ఆ ఉష్ణోగ్రత అనేది ఇంకా పెరుగుతుంది, ఆ శరీరం యొక్క ఉష్ణత అనేది ఇంకా పెరుగుతుంది, రకరకాల వికారాలు శరీరంలో ఏర్పడతాయి. అదే సరైనటువంటి సమాధానాన్ని ఉన్నట్టుగా స్పష్టంగా సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి వ్యక్తి మనసులో ఏ విధమైనటువంటి వికారంలో ఉండవు. ఆ వ్యక్తి ఎంతో ధైర్యంగా చక్కగా అడిగిన దానికి ప్రతిదానికి సమాధానం చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే మన దగ్గర సమాధానం అనేది ఉండదో, మన పక్షం మనం స్వీకరించినటువంటి పక్షం మన దగ్గర ఉన్నటువంటి విషయం అనేది ఎప్పుడైతే దుర్బలంగా అయిపోతూ ఉంటుందో మన పక్షం, అప్పుడు మనలో వికారం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ వికారాలు అనేది ఇంకా పెరుగుతూ ఉంటాయి మన శరీరంలో, మనస్సులో, అన్నిట్లో, వృత్తిలోనూ అన్నిట్లో. దానివల్ల ఈ శరీరంలో కలిగేటటువంటి వికారాలు చాలా ఉంటాయి. దాన్ని ఇప్పటి కాలంలో ఆ పద్ధతి చాలా చోట్ల అనుసరిస్తూ ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి వాళ్ళు చాలా ఏళ్ల పాటు ఒక హైకోర్టులో పెద్ద జడ్జిగా పనిచేసినటువంటి వారు ఆయన చెప్తున్నారు ఏమిటి అంటే ఈ శంకరాచార్య ఇటువంటి కాలంలో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ అప్పటి కాలంలో అమ్మవారు ఉభయభారతీదేవి అప్పటి కాలంలో జాగ్రత్త గృహిణిగా ఉండి ఇంత పెద్ద పని అప్పటి కాలంలో ఈ పనులన్నీ కూడా ఆవిడే ఈ పద్ధతి అంతా అప్పుడే చేసి మేము ఒక హైకోర్టులో జడ్జిగా ఉండి ఈ పనులు చేస్తున్నాం. కానీ అప్పటి కాలంలో ఉభయభారతీదేవి ఈ పద్ధతిని అప్పుడే అనుసరించింది. అది చూసినప్పుడు ఆ కథను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ వికారములని బట్టి ఎవరు ఏం చెప్తున్నారో సరిగ్గా చెప్తున్నారా లేదా, వీళ్ళ దగ్గర సరైన సమాధానం ఉందా లేదా అని కనిపెట్టేటటువంటి పద్ధతి అప్పటి కాలంలో ఆవిడ దగ్గర ఉండింది అనే దాన్ని చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది అని వాళ్ళే ఆయన చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ కూడా ఏమైంది అంటే ఎప్పుడైతే ఈ కర్మ మార్గం కంటే కూడా ఈ జ్ఞాన మార్గం అనేది విశేషము అనేటటువంటి విషయం ఈ పక్షానికి ఎక్కువ బలం, అంటే శంకరుడి యొక్క పక్షానికి ఎక్కువ బలం అనేది లభించిందో అప్పుడు ఈ బలం ఈ పక్షం అనేది క్రమంగా దుర్బలం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పుడైతే దుర్బలం అవుతుందో అప్పుడు ఆ పక్షం మీద వచ్చేటటువంటి ప్రశ్నలు వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పడం, అంటే అన్ని ప్రశ్నలకి ఏదో కొంత దూరం వరకు చెప్పగలం కానీ అన్నిటికీ కూడా సమాధానం చెప్పడం అనేది ఏదైతే ఉందో అది సులభం. అప్పుడు ఏమవుతుంది అంటే అటువంటి పరిస్థితిలో ఈ వాదించేటటువంటి శరీరంలో ఆ వికారం అనేవి ఏర్పడతాయి. తద్వారా ఏమైంది అంటే ఈ శరీరంలో కలిగినటువంటి ఆ అధికమైనటువంటి ఆ ఉష్ణత్వం వీటన్నిటి వల్ల ఆ కంఠంలో ఉన్నటువంటి హారం అనేది వాడిపోయింది. కాబట్టి అయితే శంకరుడి యొక్క పక్షంలో అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి కాబట్టి వారు చక్కగా ధైర్యంగా ప్రతి ప్రశ్నకి ఏ విధమైనటువంటి వికారము లేకుండా ప్రతి దానికి కూడా వారు సమాధానం చెప్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని అమ్మవారు చూసింది, గమనించింది. కాబట్టి అమ్మవారు విశేషంగా నిర్ణయించింది. విశేషంగా అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు కాబట్టి అమ్మవారు కాబట్టి స్వయంగా